సార్ ఇంకోటొచ్చేసి సార్ 'గరికపాటి' గారి విషయం గురించి అందరికీ తెలిసిందే. అయితే ఎంతో మహాజ్ఞాని అయిన 'గరికపాటి' గారికి ఇప్పుడు ఇలాంటి సమస్యల్లో ఇరుక్కోవడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా ఏమి మారింది. ఇరుక్కోలేదమ్మా. ఇరుక్కుంటాం గిట్ట ఏదో అమ్మాయి 25 ఏళ్ల తర్వాత ఇదేదో ఇప్పుడేదో మేలుకొని ఏదో గెలికితే అయిపోయేది కదా అమ్మాయి. ఆవిడ నేను ఫస్ట్ అయిపోయాను ఎప్పుడు 25 ఏళ్ల క్రితం. హ్మ్. ఎప్పుడో డైవర్స్ తీసేసుకుంది. విడాకులు చట్టపరంగా విడాకులు తీసుకున్నా. ఇప్పుడొచ్చి అమ్మాయి ఏదో వాగితేను దానికేదో ఆయన పరువు పోయేదే ఉంది. ఇప్పుడు ఆ అమ్మాయి ఆ రోజు 25 ఏళ్ల క్రితం విడాకులు తీసుకున్నప్పుడు ఈయనేమి కాదు. ఈనాడు కూడా ఈయనేమి కాదు. మామూలు ఒక సాహిత్యపరుడంతే. ఇప్పుడు ఆయన కోటీశ్వరుడయ్యాడు. ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్నాడు. గౌరవ హ్మ్. మర్యాదలు, స్థాయి సంపాదించుకున్నాడు. పద్మశ్రీ గ్రహీత కూడా అవుతున్నారు. పద్మశ్రీ ఇప్పుడేదో ఆయనకెలిగితే ఏదన్నా దండుకోవచ్చని ఎవడో పక్కన కి కూర్చుంటారు. దానికోసం తప్పితే ఏం లేదు. ఎందుకంటే అమ్మాయి చెప్పిన దాన్ని బట్టే ఇప్పుడు ఒక ఏ గృహిణి కూడా ఎవరైతే తన భర్తని ఇంట్లో లోపల ఏమైనా వాడు బయట 10 మందిలో భర్తని బహిరంగంగా భర్తని తోలనాడే స్త్రీ అసలు సద్గృహిణే కాదు. హ్మ్. కులధర్మచారిణే కాదు అంటారు. శాస్త్రం చెప్పేవాడు. భర్తని పబ్లిక్‌లో వాడు తాగుబోతూనే తిరిగిపోతుంది. పబ్లిక్‌లో తిట్టే భార్య కాదు అసలు కులధర్మచారిణే కాదు హ్మ్. అనేది మన శాస్త్రాలు చెప్పే మాట. ఈ అమ్మాయేమో నీచుడు, నికృష్టుడు, భ్రష్టుడు అని మొన్న మాట్లాడుతుంది. ఒక ఆడదయ్యుండి అవును. భర్తని గురించి పబ్లిక్‌గా అసహ్యంగా. ఆ! నీకు 25 ఏళ్ళు ఏం చేసావు? ఇన్నాళ్ళు ఏం చేసావు? మొన్న ఏదో స్టేట్మెంట్ పెడితే దాని మీద వాళ్ళు కేస్ పెట్టారు. 25 ఏళ్ల తర్వాత ఇవాళ నువ్వు ఒక నోట్ పెడితే ఒక హ్మ్. చిన్న బయటికి పెడితే అడగరేంటి? అడిగారు. దానికోసం ఇప్పుడు ఆయన గురించి తప్పుగా మాట్లాడితే ఆయన ఎవరు లెక్క చేయరు. ఇప్పుడు ఏదో డబ్బుల కోసం ఎవరో వెనకాలకెళ్ళుకుంటారు. ఇప్పుడు ఆయన కోట్లున్నాయి. హ్మ్. నువ్వు ఏదైనా చేస్తే ఆయన పరువు కోసం అని ఈ అమ్మాయి వల్ల ఇలాంటి వాళ్ళ వల్ల పరువు పోయేది లేదు. ఇది అర్థమైపోతాది. ఇది డబ్బుల కోసం. అంటే డబ్బు కోసమే అంతే. చేస్తుంది అంతే. ఈమంతా అంటారా? అంతే. 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 హ్మ్. ఇంకేం లేదు. రెండోచ్చేసి పిల్లల చేత కేస్ పెట్టించారు. నా మీద ఒక తల్లి చేత అవును. పిల్లల చేత పెట్టించారని కేసులు పెట్టించే చెప్తున్నారు. నువ్వు వ్యక్తిత్వ హననం చేస్తే, ఆయన వ్యక్తిత్వాన్ని నువ్వు భంగపరిచి మాట్లాడితే, హ్మ్. బిడ్డల విషయం కూడా రెఫర్ చేసి మాట్లాడితే, ఆ బిడ్డలకు కేసు పెట్టారు. హ్మ్. వాళ్ళు మేజర్సు. వాళ్ళేం చిన్నపిల్లలు కాదు. నువ్వు వెళ్ళిపోయినప్పుడు 12 ఏళ్ళు. ఇవాళ పెద్ద పిల్లవాళ్ళు. 40 దాకా వయసు 30, 40 ఏళ్ళ పిల్లలు. కనుక నువ్వు ఇవాళ నువ్వేదో వాగేసావనేసి ఈనాడు లేనిది ఇప్పుడు బిడ్డలు, నా బిడ్డలు నేనని ఇప్పుడొచ్చిందా 25 ఏళ్ళు అయిపోయినాక. హ్మ్. 25 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు నీకేదో ఫ్రీగా నువ్వేదో ఐస్ క్రీమ్ తినడానికి వెళ్దాంరా, బీచ్‌లో బైక్‌లో తీసుకెళ్ళి ఇప్పుడు నన్ను ఈ షాపింగ్‌కెళ్దాం. ఇది నీ కోరికలు. బట్ ఆయన జీవితం అది కాదు. సరస్వతి పుత్రుడు. సరస్వతి సాహిత్య ధ్యానం. హ్మ్. సాహిత్యం మీద ఒక ఇది పెట్టుకొని తదేకంగా దాని మీద దీక్షలో ఆయన ఉండేవాడు. ఆయన సహధర్మచారిణిగా లేవు నువ్వు. ఆయనకు సహకరించాల్సిన పోయానికి అడ్డుగా ఉన్నావు నువ్వు. హ్మ్. ఆయన ప్రయాణానికి, ఆయన ప్రయాణానికి. అందువల్లే నిన్ను వదిలించుకున్నాడాయన. నువ్వు వదులుకో. నీకు ఫ్రీగా తిరగాలి, ఫ్రీగా ఎళ్ళాలి వదిలించుకున్నావు. ఇవాళ 25 ఏళ్ళు అయిపోయినాక ఇవాళ ఏదో పెద్ద సుద్దపూసలాగా ఆయన అలాంటోడు, ఇలాంటోడు ఏదో మాట్లాడతాడు ఎవడు పట్టించుకుంటాడు? హ్మ్. అర్థమైపోతుంది డబ్బులు. ఇన్నాళ్ళు ఎందుకొచ్చావంటే వాడు ఆయన దగ్గర ఆ రోజు డబ్బులు లేవు. వాడు డబ్బులున్నాయి. ఆస్తి ఉంది. కనుక ఏదో లాక్కుందామని వస్తున్నాం అని అర్థమైపోయింది. హ్మ్. సార్ మరి ఇంత చేస్తున్న ఆమె మళ్ళీ ఎప్పటికప్పుడు వీడియోలు పెట్టడం, డిలీట్ చేయడంతో పాటు కొన్ని కొన్ని మాటలు కూడా అంటున్నారు. నాకెవరు సపోర్ట్ చేయడం లేదు. అయినా నా బాధ ఎవరితో పంచుకోవాలి? ఎవరు నన్ను ఎందుకని ఇలా చేస్తున్నారు, వేధిస్తున్నారు అని అంటుందామె. ఏ ఎందుకు సపోర్ట్ చేస్తారు? హ్మ్. 25 ఏళ్ల తర్వాత నువ్వు పిచ్చి కూతలు కూస్తావంటే వచ్చేసి ఇలా పిచ్చి కూతలు కూస్తే ప్రతి ఒక్కళ్ళకి సపోర్ట్ చేస్తా ఉంటుంది సమాజం. హ్మ్. మాట్లాడే దాంట్లో తెలిసిపోతుంది కదా! నీ దాంట్లో ఎక్కడా న్యాయం లేదు, ధర్మం లేదు, విధానం పద్ధతి లేదు. ఆ రోజు మాట్లాడిన విడాకులు అఫీషియల్‌గా సంతకాలు పెట్టి విడాకులు తీసుకున్నావు. ఇంకా నీకు సంబంధం ఏముందని అసలు లైఫ్‌తోని? హ్మ్. నీకు సంబంధం ఏముంది? అయిపోయింది. అఫీషియల్ సంతకాలు పెట్టి విడాకులు తీసుకున్నాక ఇక ఆయన జీవితాన్ని గురించి మాట్లాడే సంబంధం నీకెక్కడిది? హ్మ్. దీని గురించి ఆయన మాట్లాడుతున్నాడా? లేదు కదా! విడాకులు తీస్తే అయిపోయింది. నువ్వెవరో పరాయిదాని కింద లెక్క. ఆయనకి నువ్వు నువ్వు ఆయన నీకంతే పరాయివాడి కింద లెక్క. ఎప్పుడైతే విడాకులు తీసేసి అఫీషియల్‌గా పైగా హ్మ్. దూరంగా ఉండడం కాదు కదా! సంతకాలు పెట్టి మరి ఆ విడాకులు తీసుకున్నారు. హ్మ్. ఇంకేంటి ఇంకెందుకు మాట్లాడు నువ్వెవరో థర్డ్ పర్సన్ నువ్వు మాట్లాడుతావు. థర్డ్ పర్సన్ ఇవ్వడు నువ్వు. నీకు ఆయన థర్డ్ పర్సన్, ఆయనకి నువ్వు థర్డ్ పర్సన్. యూ ఆర్ నాట్ అయిపోయింది. విడాకులు అయిపోయినాక పరాయి మనుషుల కింద లెక్క ఎవరికి ఆళ్ళు.
ఆయన జీవితంలో నువ్వు మాట్లాడటానికి నువ్వెవరు అసలు కదా. సార్ ఇంకోటి వచ్చేసి సార్, నాకు ఆ రోజుల్లో పిల్లల్ని పెంచడానికి స్తోమత లేదు, నేను రోడ్డు మీదకి వస్తే వాళ్ళని తీసుకొచ్చి ఎక్కడ పెడతానని వదిలేసి వచ్చేసాను. ఇప్పుడు నా పిల్లలు నాకు కావాలి, నేను అంతే, నేను వృద్ధాభియానంలోకి వచ్చాను కదా, నా పిల్లలు నాకు అప్పచెప్పండి అన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే మాట్లాడే బుద్ధి ఉందా? అప్పుడు ఎంతమంది అంటే అందరూ పిల్లల్ని భర్త సంపాదన అంతంత మాత్రం ఉంటే పిల్లల్ని రోడ్డు మీద పెంచారు. ఎంతమంది పెంచారా పిల్లల్ని? ఎంతమంది పెంచారు? ఈవిడ ఒకటే పెద్ద దిగొచ్చి ఈవిడికి ఆ సమయంలో ఆర్భాటాలు కావాలి, అవి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఆర్భాటాలు హంగులు కావాలి. అందువల్ల నీకు పిల్లల బరువు వద్దు, నీ జీవితం హ్యాపీగా ఎంజాయ్ చేయడం కోసం వెళ్ళిపోయేవారు వద్దు. ఇప్పుడు అన్ని ఉడికిపోయినాక ఇప్పుడు వద్దనారి పతివ్రత అన్నట్టు ఇప్పుడు నేను తల్లిని, నాకు బిడ్డలు, ఈనాడు ఏమైంది, 25 ఏళ్ళు ఏమైంది బిడ్డలు, కన్న ప్రేమ, ఇది పిచ్చి మాటలు అర్థమైపోతున్నాయి కదా. అది సార్ అయితే రైట్. ఇప్పుడు ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నామంటే, అసలు ఇంతవరకు అతని పైన చేస్తున్న ట్రోల్స్ అన్ని కూడా ఆపేసి ఎక్కడి నుంచి అయినా కూడా అతని గురించి ప్రమోట్ చేయడం ఆపేయడం మంచిదే అని అడుగుతున్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎవరికైనా ఒక మంచి పేరు వచ్చిందంటే వాళ్ళని కిందకి లాగాలనే చూస్తున్నారు ప్రతి ఒక్కరి విషయంలో. లైక్ సెలబ్రిటీస్ విషయంలోనే అదే అవుతుంది, మనకి రాజకీయ పరంగా చూసుకున్నా అదే జరుగుతుంది, ఆఖరికి ఇలాగ మన జ్ఞానాన్ని బోధించి గురువుల విషయంలో కూడా ఇదే జరుగుతుంది. అసలు ఇలా జరుగుతున్న దానిపై మీ ఒపీనియన్ ఏంటి? ఇక్కడ నుంచి ఇది ఏ రకంగా తీస్తుంది? మీడియా కూడా ఇలాంటి సెలబ్రిటీస్ మీద ఎవరో ఇలాంటి వాళ్ళు లెగ్స్ దాన్ని పట్టించుకోకూడదు, వదిలేయాలంటే నిజం రీసెర్చ్ చేసి నిజం ఉంటే మాట్లాడుతుంది. అంతేగాని వాళ్ళు అన్నారు కదా అని ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు ఏదో ఆగేశారు కదా అని ఇమీడియట్ గా ఊటకటకట చేయడం మానేయండి. ఎందుకంటే ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఒక సెలబ్రిటీని పట్టుకుని ఒక మాట అనేస్తే మనం సెలబ్రిటీ అయిపోతాం. ఊరు పేరు లేని మన అడ్రస్ కూడా ఇప్పుడు ఈ అమ్మాయి ప్రపంచానికి తెలుసా, ఇవాళ తెలుసుగా ఊరందరికి, అది ఊరందరికి పాపులర్ అయిపోతాం. దీన్ని అడ్డు పెట్టుకుని బతికేస్తారు కొన్నాళ్ళు. ఇప్పుడు ఈ పాయింట్ అడ్డు పెట్టుకుని కొన్నాళ్ళు అక్కడ ఇక్కడ బతికేస్తాడు. వాళ్ళ దగ్గర సెంటిమెంట్, వీళ్ళ దగ్గర సెంటిమెంట్, నేను లేకుండా ఆయన కూడా చూడలేదు అని వాడు సహాయం వీళ్ళ సహాయం పొంది సహాయం పేరిట కాస్త బతికేస్తుంది. ఇది ఈ జరుగుతున్న విధానాలు చిల్లర లక్షణాలు. బయట కనుక మీడియా కూడా కొంచెం అప్రమత్తంగా ఉండటం మంచిది. విన్నపము కోరిక అనుకోండి. ఎందుకంటే ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఈ ఫ్యాషన్ కి ఎంకరేజ్ చేయొద్దు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.